విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా రావడం జరిగింది. మరి మేము నిన్న నుంచి డిఎస్సి మీద చర్చ జరగాలనేటువంటిది పట్టుబడుతుంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పేసి అసెంబ్లీలో డిఎస్సి మీద ఆయన మాట్లాడేసి నోట్ ఇచ్చి తప్పట్లు కొట్టుకున్నారు. అందులో ముఖ్యమంత్రి గారు డిఎస్సి గొప్పగా నిర్వహించాడని చెప్పేసి లోకేష్ గారిని పొగట్టం, మరి ఆయన్ని పొగట్టం. అసలు డిఎస్సి మీద చర్చించడానికి వీళ్ళని ప్రశ్న అడిగేవాళ్ళు ఎవడు అక్కడ? ఇక్కడ ప్రతిపక్షంగా మేము ఉన్నాం. డిఎస్సి మీద చర్చకి వస్తే వీళ్ళ తప్పులన్నీ బయటపడతాయని, వీళ్ళ అవినీతి భోగాతం అంతా బయటపడతాయని రికార్డెడ్ గా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అవి అక్కడ ఇక్కడ రాకుండా చర్చకి డిఎస్సిలో చర్చ పెడదామని మేమంటుంటే మంత్రి వచ్చి కూర్చుంటాడు. ఇంత సీరియస్ గా మేమందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, తప్పులు జరగలేదనుకుంటే వెంటనే బిజినెస్ అంతా ఆపి ముందు చర్చిద్దాం రమ్మని చెప్పాలి కదా. నష్టమే ఉంది. ఇది మా తరపున ఇదో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. మీరు డిఎస్సి నడిపినటువంటి విధానం అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో ఇచ్చాడు. మరి నిన్న చూసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇస్తారు, నువ్వు రా చర్చిద్దాం నీకు ఏమన్నా దమ్ము ఉంటే అంటాడు. దాన్ని మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఎండార్స్ చేస్తారు ఆయనకి. దానికి ఏమిటిది? చర్చిద్దాం అని మేము చెప్తుంటే కౌన్సిల్లో లేనటువంటి సభకే ఈయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు చర్చించడానికి ఏంటి ఇబ్బంది ఏంటి? నువ్వు రా అని చెప్పేసి ఆయన మాట్లాడతారు, మేము కూడా చంద్రబాబు నాయుడు రామ్మని చెప్పేసి మాట్లాడుతున్నానా? అంటే చర్చించాలనేటువంటి దాంట్లో మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి అక్కడ ఏమి అవినీతి జరగలేదు అనుకుంటే వచ్చి చర్చించండి, ఆ సమాచారం ప్రజలకు ఇవ్వండి. తప్పుడు విధానంతో మీరు ఏదైతే 20 లక్షలకే 15 లక్షలు కొనుక్కున్న పోస్టులు అని చెప్పేసి ఆడియో క్యాసెట్లు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటా ఏ విధంగా ఇచ్చారనేటువంటిది కనపడుతుంది. అసలు ఎగ్జామే రాయకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర మీకుందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు విధానం. ఈ అసెంబ్లీని 6 నెలలకు ఒకసారి జరపాలి కాబట్టి ఆ విధంగా జరిపి మామ అనిపించుకునేటువంటి పరిస్థితి, మీకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ మళ్ళీ ఇబ్బంది అవుద్ది అనేటువంటి ఉద్దేశంలో అసెంబ్లీ జరుపుతున్నారు తప్పితే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు మేము అడుగుతున్నాం. రైతులకి ఎరువులు లేక, పండించినటువంటి వరి వేసుకున్నటువంటి వాళ్ళకి నీరు లేక, అనేక సమస్యలు, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేదు, పత్తి రైతులకు లేదు. అనేక రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలం అవుతుంటే దీని మీద చర్చించి ప్రజలకు చెప్పేది ఏమీ లేదు. చెప్పేది ఏమీ లేక మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్తారు, చెప్పేది ఏమీ లేక ఇక్కడ మీకు సంబంధించినటువంటి ప్రతిపక్షం లేని సభలో తప్పట్టు దాచడానికి, డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్నటువంటి మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు ప్రతిపక్షం, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చారని చెప్పేసి ఇప్పుడు 2 సంవత్సరాలు అని చెప్పేసి పండుగ చేసుకోవడం కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, ఏదన్నా నీకు 15 ఏదన్నా అడుగుతున్నారు. ఆడపిల్లలు, రైతులు అడుగుతున్నారు. 20,000 సంవత్సరానికి 20,000 ఎకరానికి ఇస్తా అన్నారు, ఏదయ్యా అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. నిరుద్యోగులు ఉన్నవాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనేటువంటిది నెలకు 3,000 ఇస్తానో ఏదైనా వాళ్ళు అడుగుతున్నారు. 45 సంవత్సరాలు ఉన్నట్టు 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలందరికీ సంవత్సరానికి 18,750 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడు. వాళ్ళు అడుగుతున్నారు. అనేక రంగాల్లో పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర, ప్రజల ముందుకు వస్తే అడుగుతున్నారు ఏంటంటే గ్రామాల్లో కనపడుతుంది. మీ నాయకులు తిరగట్లేదు, ముఖం చాటేసుకుంటున్నారు, 4-5 వస్తున్నారు ఎక్కడన్నా.
అదే ఒకప్పుడు గ్రామాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఏ విధంగా ఉందనేటువంటిది ఈ ప్రభుత్వం దివాళీ కోరుతనానికి ఇది ఒక నిదర్శనం. ఎక్కడ సంబంధం లేకుండా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఈ అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతిలో దోశ తినేది ఉంది కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు, అమరావతి గురించి చెప్తున్నారు. అమరావతి మీద జరిగినటువంటి అవినీతులు ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూసి మీకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేకే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలుగుతాను.